లో తేలిందేంటంటే ఆ నేరం ఇతగాడే చేశాడని. సర్పకుడితని పేరు. నాగలోకంలో ఉంటాడు. నారాయణ నారాయణ. పరమ పూజ్య పితృదేవ, మాకింకో విషయమూ తెలిసినది. నాగలోక రాజకుమారి ఈ దేవి స్వర్ణరేఖకు స్వయానా తోడబుట్టినవాడట తండ్రి. ఇప్పుడితడు తన గురించి స్వయంగా చెబుతాడు. సోదరి, యమధర్మరాజుకు నిజం తెలిసిపోయింది. దాచిపెట్టడం వల్ల ఏ లాభమూ ఉండదు. దయచేసి నిజమేంటో తెలియజేయి. బహుశా శిక్ష తగ్గించవచ్చు. ఇదెలా జరిగింది? దేవి స్వర్ణరేఖ, మీరు చేసిన దుష్కృత్యాలను మీరు ఈ సమస్త దేవసభ ముందు అంగీకరించండి. నేను సత్యమే చెప్తాను. ప్రణామాలు సోదరి. నన్నెందుకు స్మరించుకున్నావో తెలియజేస్తావా? నీవు వీటిని సంతోషిమాత చేసే పూజలో అక్కడే ప్రసాద రూపంగా అందరికీ పంచిపెట్టు. వీటి ప్రభావం దేవీ దేవతలందరి మీద ఉంటుంది. సమస్త దేవగణాలు తేజహీనులైపోతారు. బ్రహ్మదేవ, అతడు నారాయణ నారాయణ. యమధర్మరాజా, మీరా చొరబాటుదారుని ఆచూకీ తెలుసుకున్నారా? దేవర్షి, నాకా గుప్తచారుని గురించి సమస్త వివరాలు తెలిసిపోయాయి. కానీ నేనిప్పుడు అతన్ని బంధించటానికి ప్రయత్నం చేసినా అతడు వెంటనే మాయమైపోయాడు. అతడేదో వరాన్ని పొంది ఉన్నాడని అనిపిస్తోంది. అంతేకాక నా శక్తి కూడా సరిపోవడం లేదు. నారాయణ నారాయణ. కానీ యమధర్మరాజా, నాకు అర్థం కానిది ఒక్కటే. అసలు ఆ చొరబాటుదారుడు దేవలోకంలోకి ఎలా ప్రవేశించి ఉంటాడు? దేవర్షి, మీరు ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? అతడు స్వయంగా రాలేదు. కాకపోతే అతన్ని దేవీ స్వర్ణరేఖ ద్వారా అతన్ని పిలిపించడం జరిగింది. దేవర్షి, నా ముందున్న అతిపెద్ద సమస్య ఏమిటంటే ఈ సర్పకరాజుని బందీని కావించడం ఎలాగా అన్నదే. ఎందుకంటే సర్పకరాజుని ఎంతకాలం బందీని చేయలేమో అంతకాలం స్వర్ణరేఖ సత్యం చెప్పరు. నారాయణ నారాయణ. మీరు చింతించకండి యమధర్మరాజా, దానికి కూడా ఒక ఉపాయం ఉంది నా దగ్గర. అందుకనే నేను సర్పకరాజు వలె ఉండే ఒక కృత్రిమ సర్పకరాజును సృష్టించాను. ఆ విధంగా దేవీ స్వర్ణరేఖ సమస్త ఆరోపణలను స్వీకరిస్తుందని అనుకున్నాను. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,